కొత్త అధ్యక్షులను నియమించింది. పట్టణ అధ్యక్షుడిగా తిమ్మప్ప, మండల అధ్యక్షుడిగా కురువ శివన్న బాధ్యతలు చేపట్టారు. వీరు ఎంతో కాలంగా పార్టీకి అండగా నిలిచి కార్యకర్తలకు ధైర్యం చెబుతూ ముందుకు నడిపించారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మార్గదర్శకత్వంలో పచ్చజెండా ఎగరవేస్తూ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఉమాపతి నాయుడు కుటుంబానికి రుణపడి ఉంటామని తెలిపారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరైతే పూర్తిగా శిక్షణ పొందుతారో వారికి ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంచుమించు రాజ్య ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో 2000 మిషన్లు గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఇంకొక సంవత్సరం లోపు మేము 1500 కుట్టు మిషన్లు ఇవ్వడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాము. అది కూడా తప్పనిసరిగా మేము చేస్తాము అని సభ ఉద్దేశించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడున్న పేద మహిళలకు, ఆర్థికంగా వెనుకబడిన ఆడబిడ్డలకు కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి వారికి ఉచితంగా కుట్టు శిక్షణ వారికి ఇచ్చి ఈరోజు ఆదోని డివిజన్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి పీపీపీ విధానంలో నడపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పీడీఎస్ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, డీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ప్రజలకు సరైన వైద్యం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని డిమాండ్ చేశారు. 2021లో అరెకల్ గ్రామం వద్ద 475 కోట్లతో ప్రతిపాదించిన ఈ కళాశాలను ప్రభుత్వ నియంత్రణలో కొనసాగించాలని కోరారు. విద్యార్థి సంఘాలు, నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎకానమీ దిశగా ముందుకెళ్లాలని, ఆయనకి ఆయురారోగ్యాలు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వారి జన్మదిన సందర్భంగా మహిళలందరూ కూడా కుటుంబం కోసం మాత్రమే ఆలోచించి వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారని చెప్పేసి ప్రత్యేకంగా 15-20 రోజుల పాటు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు గ్రామీణ మహిళలు, పట్టణ మహిళలు, తల్లులు, పిల్లలు, ఆరోగ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి 14 అంశాలకు సంబంధించి టెస్టులు చేయడానికి జిల్లా వ్యాప్తంగా 56 ప్రదేశాల్లో హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్స్ ఈ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 15 రోజుల పాటు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు స్వగృహంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద ప్రజలకు 46 చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్లు ఎంత డబ్బు చెల్లిస్తే అంత రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని కోరారు. రసీదు ఇచ్చినట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు సహాయం అందించవచ్చని తెలిపారు. పార్టీకి సంబంధం లేకుండా ఎవరైనా బిల్లులు సమర్పిస్తే సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఒకే రోజు 9,500 కోట్ల రూపాయల పైచిలకు బ్యాంక్ ఖాతాల్లో ఇచ్చిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏది లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదన్నమాట. అట్లా 1 కాదు 2 కాదు, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000, మనం 14,000. మొదటి విడత కింద మనం 5,000 ఇచ్చాం, మళ్ళీ 2,000 కేంద్రం ఇచ్చింది. అట్లా 3 విడతల్లో మొత్తం డబ్బులు కూడా ఇస్తామని చెప్పాం, అది చేసాం. మీ అందరూ ఇందాక మన చైర్పర్సన్ గారు శైలజ గారు అడిగినప్పుడు మీ అందరూ చేతులు ఎత్తారు. బస్సు అందరు ఎక్కుతున్నారంటే అందరూ 100% బస్సును ప్రయోగాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సర్వనాశనం చేశారు. అది మళ్ళీ ఇప్పుడు చేయాలంటే 1000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగింది. దాంట్లో 960 మెగావాట్లు విద్యుత్ తయారు చేసేది ఉంటే దాన్ని కూడా మూలం పడేయడం వల్ల పోయినసారి మీ మీద 9-10 సార్లు విద్యుత్ భారం వేయాల్సి వచ్చింది. ఆ భారం ఇవాళ కూడా ప్రజలు మోస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేని నిర్ణయాల వల్ల రాష్ట్రం మొత్తం కూడా నష్టపోయింది. అందులో విద్యుత్ వ్యవస్థ అనేది పూర్తిగా సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అనమాట. అదేవిధంగా అమరావతి మీ అందరికీ తెలియదు కాదు, ఇక్కడ శైలజ గారు కూడా ఉన్నారు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం దుఃఖవానిపాలెం గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఓఎస్డీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో 65 మంది పరీక్షలు చేయించుకోగా 17 మందిని ఆపరేషన్ల కోసం తరలించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని లబ్ధి పొందగా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ నాయకులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలను అభినందించారు. తర్వాత ఇచ్చి ఈరోజు 15,000 ఇస్తారని చెప్తుంది గవర్నమెంట్. అంటే సుమారు 450 కోట్లు కేటాయించింది మన రాష్ట్రంలో. అయితే దసరా తర్వాత ఇచ్చి 450 కోట్లకి అదనంగా మరొక 1000 కోట్లు అంటే 1 నెల రోజులను మళ్ళీ 15,000 మా దగ్గర డబుల్ వసూలు చేసుకొని ఈరోజు మరి దారుణంగా పరిస్థితిలో తీసుకొస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఏవైతే మేము డిమాండ్లు ఉన్నాయో తక్షణమే వాటిని విరమించుకోవాల్సిన బాధ్యత ఉంది. తక్షణమే తప్పుడు కేసులు పెట్టకుండా ఈరోజు మేము డిమాండ్ చేస్తాను. తక్షణమే 21G1 రద్దు చేయాలి. 336 కేసులు ఉపసంహరించుకోవాలి. తక్షణం ఆటో డ్రైవర్కి ప్రతి డ్రైవర్కి కూడా లైసెన్స్ ఉన్న డ్రైవర్ అందరూ కూడా 25,000 రూపాయలు ఇవ్వాలనేది మేము ప్రధానమైన డిమాండ్ చేస్తాను. తక్షణమే ఆటో కార్మికుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది. లేదంటే మాత్రం భవిష్యత్తులో ఆటోలను తీసుకొచ్చి మీ ప్రభుత్వానికి ఆర్టీఓ డిపార్ట్మెంట్కి మేము అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధానాన్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగా బంద్ చేస్తాను. ఈ జిల్లాలో నాంది పలికాం. ప్రధానికి ఈ జిల్లాలో మేము ఏఎఫ్టీ న్యూ ఆధ్వర్యంలో బంద్కు పిలిపించాం. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తరువాడ పంచాయతీలో దళిత రైతులు అలనాటి ప్రధాని ఇందిరాగాంధీ పాలనలో పొందిన 2 ఎకరాల డీఫామ్ భూములపై జీవనం సాగిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ భూములను పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీ కార్యాచరణ వర్గం రైతులను సంప్రదించకుండా గూగుల్ కంపెనీ నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని తీర్మానం చేసింది. మట్టి పరీక్షలకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకొని తమ భూములు ఆక్రమిస్తే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సిట్టుబల్జీలు ఎంతమంది ఉన్నారా ఈ ఉభయ గోదావరి జిల్లాలో? అందుకే మీకు అందరికీ మంత్రి పదవులు రావడం జరిగింది. ఆ మంత్రి పదవులను అడ్డెట్టుకుని మళ్ళీ అమలాపురం అల్లర్లలో సుభాష్ గారి మీద లేనిపోని కేసులు అవి ఇరికించి రకరకాలుగా దాన్ని ఏదో రకంగా మీరు లబ్ధి పొందడం కోసం ఆయన్ని అణగదొక్కాలనే ప్రయత్నం చేయడం జరిగింది. అవన్నీ ప్రజలు గమనించారు. అందుకే ఈ రోజు మిమ్మల్ని అందరినీ మూల కూర్చోబెట్టి ఈరోజు సుభాష్ గారి నాయకత్వంలో వైసీపీలో ఉన్న సిట్టుబల్జీలు అందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడటం జరిగింది. అలాగే రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే సుభాష్ గారు చేసే మంచి కార్యక్రమాలు అన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది చిన్నపిల్లడిని అడిగినా సరే ఇక్కడ ఆయన గురించి చెప్తారు. అంతేదంతే మీరు ఎక్కడో కూర్చుని ఇవాళ లేనిపోని అసత్యారోపణలు చేసి జీవోలు మెమోలు అని రకరకాల ఇక్కడ సెట్టుబల్జీ కన్ఫ్యూజ్ చేయడానికి తప్పితే మీలో ఒక పస లేకుండా ఇష్టం వచ్చిన అసత్యారోపణలు చేసి మీరు సుభాష్ గారి మీద లేనిపోని మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా సెట్టుబల్జీలు అందరూ తిరగబడి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు లేకుండా, ఎందుకంటే మీరు గతంలో చేసినప్పుడు ఏ రోజు మీరు కులానికి ఏం చేసింది ఏం లేదు. చేసింది ఏమంటే రండి చెప్పండి బహిరంగంగా. ఎందుకంటే మీ అంతా చెల్లోక్తులు కానీ లేకపోతే చాగంటి కోటేశ్వరరావు లాగా ప్రవచనాలు కానీ లేకపోతే ఎన్టీఆర్ లాగా నటన ఇక్కడ ఎవరికి లేదు. అందరూ జెన్యూన్ గా ఉంటారు. సుభాష్ గారికి ఆ నటన లేక ఈ రోజు మీలాంటి వాళ్ళందరితో ఆయన అనిపించుకునే పరిస్థితి వస్తుంది. ఆయన పేదవాళ్ళు కానీ విశాఖపట్నం గాజువాక జీవీఎంసీ 58వ వార్డ్ చిన్నములగాడ గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు యువత గంజాయి మద్యం మత్తులో పెట్టరేగిపోతూ స్థానికులను డబ్బుల కోసం వేధిస్తున్నారు. దీంతో మహిళలు బెంబేలెత్తిపోతూ పోలీస్ కమిషనర్ శంకరావ్రత బక్షికి రక్షణ కల్పించాలంటూ వినతి పత్రాలు సమర్పించారు. ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో వ్యవస్థాపకురాలు జీవీఎల్ పద్మ మాట్లాడుతూ 4 అనధికార మద్యం దుకాణాలు, 1 కిరాణా షాపు యువతకు ఆవాసాలుగా మారాయని, గ్రామం నగర శివారులో ఉండటంతో బయటి వారు వస్తూ ఉద్రిక్తత సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల చర్యలు ఉన్నప్పటికీ సమయానికి అప్రమత్తమవుతున్న మద్యం వ్యాపారులు ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇది సత్యదూరం. ఎంచేతనంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డది బీసీ మూలాల మీద. మీకు ఉదాహరణకి మన పార్లమెంట్ లో కేంద్ర మంత్రులుగా 2 బీసీలని తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. ఒకటి ఎర్రనాయుడు గారికి, అలాగే 2 సి వేణుగోపాలాచారి అని చెప్పేసి తెలంగాణ నాయకుడికి. అలాగే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతకర్త కూడా బీసీఏ. ఆయన ఎన్నిక రామకృష్ణ గారి నాయకత్వంలో ఆయన ఆలోచన విధానంతో పార్టీ నడిచింది. అలాగే సిట్టుబల్జీకి తెలుగుదేశం పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే రాజుల మండలంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సిట్టుబల్జీ కమిటీ అంతా కూడా అండగా ఉండి
అత్యధిక మెజార్టీ రావడానికి కూడా కారణమవుతుంది. పార్టీ గెలుపు లేనప్పుడు కూడా రాజోల్ మండలం వచ్చేటప్పటికి సెట్టిపల్లి కమ్యూనిటీ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతుంది. మరి అది 2019 కావచ్చు, 2024 కావచ్చు, మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి జీవో ఇచ్చిందని చెప్పేసి అంటాం సమంజసం కాదు. అదానికి మా మంత్రివారు కార్మిక శాఖ మంత్రి శ్రీ సుభాష్ గారు దానికి ఆ జీవోని సరిచేసి మాకు పూర్తి న్యాయం చేసినందుకు సెట్టిపల్లి జాతి అంతా కూడా ఆయనకి కృతజ్ఞతగా ఉంటుంది. మరి ఇంకా రాజోల్ మండలం రాజోల్ నియోజకవర్గంలో ఈవేళ బీసీ ఆధిపత్యం నడుస్తుంది చెప్పాలంటేనే బాగా గొప్ప అనుకుంటాం. మేము ఎప్పటి నుంచి అనుకునే వాళ్ళం 1983 నుంచి కూడా బీసీలకి మనకు సముచిత స్థానం ఎప్పుడు కలుగుతుంది అని చెప్పేసి ఈవేళ చెప్పుకోవాలంటే అన్ని సామాజిక వర్గాల కంటే కూడా సెట్టిపల్లి సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుంది. మరి ఈ గౌరవాన్ని మేము ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ పార్టీని. రాయదుర్గం ఊరవాకిల వద్ద ఉదయం ప్రమాదం జరిగింది. బెంగళూరు వైపు నుంచి వస్తున్న ఎస్ఆర్జే ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన నడుస్తున్న వారిని ఢీకొనడంతో 2 వ్యక్తులు బస్సు చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు అంబేద్కర్ నగరానికి చెందిన వై నాగరాజు, గుడి ఏరియాకు చెందిన మారెమ్మ ఓబిలీసుగా గుర్తించారు. వీరి టీ తాగేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికుల సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం అందించారు. ప్రోగ్రామ్ కి మన గౌరవ జిఎం గారు కాకినాడకి సంబంధించిన గణపతి గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారండి. ఎందుకంటే వీళ్ళకి చాలా టైట్ షెడ్యూల్స్, ఈవేళ 3 డిఫరెంట్ లొకేషన్స్ లో వాళ్ళకి 3 డిఫరెంట్ సెమినార్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా సరే ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయాలి, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగా మనం మ్యానుఫ్యాక్చరర్స్ ని ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంత టైట్ షెడ్యూల్లో కూడా మన జిఎం గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేశారు. ఆయనకి మా వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ కి మన గౌరవ జిఎం గారు కాకినాడకి సంబంధించిన గణపతి గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారండి. ఎందుకంటే వీళ్ళకి చాలా టైట్ షెడ్యూల్స్, ఈవేళ 3 డిఫరెంట్ లొకేషన్స్ లో వాళ్ళకి 3 డిఫరెంట్ సెమినార్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా సరే ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయాలి, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగా మనం మ్యానుఫ్యాక్చరర్స్ ని ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంత టైట్ షెడ్యూల్లో కూడా మన జిఎం గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేశారు. ఆయనకి మా వైపు నుంచి. ఇదేం రాజకీయం, కుమ్మక్కు రాజకీయం దరిద్రంగా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి. మరి ఈ మధ్యన మైనారిటీలకు సంబంధించి ఒక బిల్లు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం, వక్ఫ్ అమెండ్మెంట్ అని, వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ ఒక బిల్లు తెచ్చింది. దాన్ని మనం వ్యతిరేకంగా ఓటు కూడా వేసాం. 4 ఓట్లు ఉంటే రాజ్యసభలో 4 కూడా వ్యతిరేకంగా ఓటేశారు. ఆ చట్టం వచ్చింది. అయినా కూడా ఎందుకంటే బీజేపీకి మందుబలం ఉంది, చట్టం వాళ్ళు పాస్ చేసుకున్నారు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం పాస్ చేసిన వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టు 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రం కూడా ముందుగా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటో తెలుసా? తెలంగాణ. ఏ బీజేపీ ముఖ్యమంత్రికి లేని తొందర రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందండి? కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. నువ్వు ఎవరితో పనిచేస్తున్నావు? అసలు ఎవరి కోసం పనిచేస్తున్నావు? రాహుల్ గాంధీ కోసమా, మోడీ గారి కోసమా? ఈ మాట అడిగితే వాళ్ళకి కోపం ఎక్కువ. మీరు గమనించండి జాగ్రత్తగా. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి ఏమో కేంద్ర ప్రభుత్వ పథకంలో కాంట్రాక్ట్లు ఇస్తారు. 1137 కోట్ల కాంట్రాక్ట్. సుజన్ రెడ్డి అని వాళ్ళ బావమరిది. ఆయనకి అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి బావమరిదికి కేంద్ర ప్రభుత్వ పథకంలో కాంట్రాక్ట్ వస్తుంది. ఇంకో బీజేపీ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంట్రాక్ట్ ఇస్తారు. ఎవరితో చేతులు కలుపుకున్నాడు? ఎవరిని మోసం చేస్తారు మీరు? అందుకే నేను అనేది, ఈ రాష్ట్రంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరి లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ బీజేపీ లక్ష్యం ఒకటే. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతుక, నిటారైన నిఖార్సైన గొంతుక కేసీఆర్. దాన్ని ఖచ్చితంగా ఫినిష్ చేయాలన్నది వాళ్ళ టార్గెట్. ఎందుకంటే కేసీఆర్ ఇది అన్కాంప్రమైజింగ్. ఆయన ఎవరితో రాజీ పడడు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎవడికి లొంగడు, అందరికీ తెలుసు. కొరకరాని కొయ్య మోడీకైనా రాహుల్ గాంధీకైనా కేసీఆర్. వాళ్ళ బాధంతా ఏంటి? ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని ఫినిష్ చేయాలి.
చేస్తే ఆ తర్వాత మైదానం నీది నాది మన ఇద్దరం కొట్లాడుకుందాం. మనందరం లేవా కేసీఆర్ గారిని కాపాడుకోవడానికి, పార్టీని కాపాడుకోవడానికి? ఇలా నిజంగా చెప్తున్నా, మీరు నమ్మండి. నిన్న అచ్చంపేట వాళ్ళు వచ్చారు. అచ్చంపేటలో మన మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. అక్కడ ఒక సమావేశం పెడితే, మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతే ఒక సమావేశం అచ్చంపేటలో పెడితే 4000 మంది సోదరులు, కార్యకర్తలు, నాయకులు, అక్కడ పెద్ద నాయకుడు ఎవరు లేరు, 4000 మంది వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చెప్పారు, మాకు కేసీఆర్ గారు ముఖ్యం, మాకు పార్టీ ముఖ్యం, నువ్వు పోతే పో, మేము మాత్రం పార్టీతోనే ఉంటాం. ఇవాళ అదే స్ఫూర్తి మళ్ళీ భద్రాచలంలో కూడా కనబడుతూ ఉంది నాకు. మా ఎమ్మెల్యే పోయాడు, మాకేమో అయిపోయింది, మేమేమో అవుతాం, మీరు ఎవడు మీ మొదల్లో భయం కూడా కనబట్టలేదు నాకు. ఇంకా ఉల్లాసంగా ఉన్నారు, చాలా ఉల్లాసంగా ఉన్నారు. అది కూడా మీరు 200 మంది రావచ్చు, కానీ నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇది సిమ్టమ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు, మిగతా మన నాయకులు, మన కార్యకర్తలు ఎవరైతే, మన అభిమానులు, మన పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి మీరు వచ్చారంటేనే 5-5.5 గంటలు ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి అంత దూరం పోవాలి మీరు, నాకు తెలుసు. అంటే ఎంత ఉత్సాహం, ఎంత విశ్వాసము, నాయకుడి మీద ఎంత అభిమానం, పార్టీ మీద ఎంత అభిమానం, పుట్టిన గడ్డ మీద ఎంత మమకారం ఉంటే వస్తారండి మీరు, నాకు అర్థం కాదు. ఇంకో 3 ఏళ్ళు ఎదుర్కోవాలి విషమ పరీక్ష, మీకు తెలుసు. అయినా మొక్కవని ధైర్యంతో మీరు ఇక్కడ దాకా వచ్చినారు. నేను మీకు మాటిస్తా ఉన్నా, భద్రాచలం నియోజకవర్గానికి ఎక్కువ టైం ఏమీ లేదు. దసరా తర్వాత ఒక 1 రోజుల తర్వాత పెట్టండి మీటింగ్, నేను వస్తాను తప్పకుండా. ఏ భద్రాచలంలో అయితే మీ ఎమ్మెల్యే ద్రోహం చేసిపోయాడో, ఏ రాముడి మీద ఒట్టేసి అయితే మరి ఆయన మాట తప్పాడో, ఖచ్చితంగా అదే రాముడి సాక్షిగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా మోసం చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇందాక అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాంప్రసాద్ గారా లేకపోతే రామకృష్ణ గారా, మూర్తి గారా, ఖచ్చితంగా 3-4 జెడ్పీటీసీలు గెలుస్తామని. 3 కృష్ణారెడ్డి ఇందాకంటే నా ఫోన్ చూపెట్టి నాకు పోలీసు వాడు ఫోన్ చేశాడని. ఎక్కువ టైం పట్టదు తమ్ముడు, మీరేం టెన్షన్ పడద్దు. మీరు లోకల్ బాడీస్లో ఇదే స్ఫూర్తితో ఉంటే, మీరు ఇట్లాగే వాజేడు, వెంకటాపురం, చెర్ల, భద్రాచలం, దుమ్ముగూడెం మీరు కొట్టారనుకో, జెడ్పీటీసీలు, ఎంపీపీలు చచ్చుకుంటూ ఇదే పోలీసు వాళ్ళు మీ చుట్టూ తిరిగి సల్యూట్ కొట్టే రోజు ఎక్కువ దూరం లేదు. చచ్చుకుంటూ అదే వస్తుంది, వాళ్ళే వస్తారు. అన్నా నన్ను మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి, మీ కేటీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి, కొద్దిగా మీ కాంతారావు గారి దగ్గర తీసుకెళ్ళండి, ఎందుకంటే రేపు మళ్ళీ గవర్నమెంట్లో కొద్దిగా నాకు మంచి పోస్టింగ్ ఇవ్వ, నన్ను కొద్దిగా ఇప్పుడు నేను మీకు సహకరిస్తాను, రేపు మీరు నాకు సహకరించండి అని చెప్పి లోపల మీతోనే సెట్టింగ్లు పెట్టుకుంటారు. కలెక్టర్లు, గిలెక్టర్లు అందరూ మీ చుట్టూ తిరిగే రోజు ఎక్కువ టైం లేదు, అయిపోయింది. హనీమూన్ పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఓవర్. ప్రజలు ఎవడు నమ్మట్లేదు. ఇప్పుడు ఆడేమైనా చేద్దామంటే కూడా ఆయన నమ్మేటోడు కూడా ఎవడు లేడు. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది, ఈ కేసు ఉత్తి కేసే, ఇదంతా ఉత్త మాటలు తప్ప, సౌండ్ ఎక్కువ తప్ప లోపల ఏం విషయం లేదు, అంతా ఉత్తిదే. అసలు ఎన్ని అబద్ధాలు చెప్పారు. 2,500,000 ఇస్తా అన్నాడు. నేను మన సూర్యాపేట పోయిన, నేను మన నాయకుడు వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిత్తవరం గ్రామంలో రాజిస్టర్ ఆధ్వర్యంలో 28 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మైలాబత్తుల సోని మాట్లాడుతూ పేదలు, మహిళల ఆర్థిక అభివృద్ధికి ట్రస్ట్ సేవలు విస్తరించాలని కోరారు. ట్రస్ట్ నిర్వాహకులు గంటా రాజ్ కుమార్, సుందర్ కుమారులు ఇప్పటి వరకు ఆంధ్ర, ఒడిశా, తెలంగాణలో 2,000కు పైగా మహిళలకు కుట్టు మిషన్లు అందించామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాడి లక్ష్మణరావు, గ్రామ ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు. కూర్చోండి, మీరు మీ పక్క వచ్చాను, అందరూ దయచేసి పక్క వచ్చేస్తే మన ముందుకి మన గ్రామ పెద్దలందరూ వచ్చారు, వాళ్ళు గౌరవం ఇచ్చారు కాబట్టి మీరు పక్క కూర్చోండి. ఒక చేసాను సంజయ్ గారు, ఇంకా చేసి పక్క వచ్చేయండి, వెనకాల చేసాను అక్కడ ఆ గోడ వెనకాల చైర్స్ లోపల టెంట్ లేని బయట వేయద్దు, టెంట్ బయట వేయకుండా చైర్లు అన్ని లోపల వేయాలి. చైర్స్ అని ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరైతే పూర్తిగా శిక్షణ పొందుతారో వారికి ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంచుమించు రాజ్య ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో 2,000 మిషన్లు గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఇంకొక సంవత్సరం లోపు మేము 1,500 కుట్టు మిషన్లు ఇవ్వడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాము. అది కూడా తప్పనిసరిగా మేము చేస్తాము అని సభను ఉద్దేశించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడున్న పేద మహిళలకు, ఆర్థికంగా వెనుకబడిన ఆడబిడ్డలకు కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి వారికి ఉచితంగా కుట్టు శిక్షణ వారికి ఇచ్చి ఈరోజు స్థానికులు, నాయకులు, ట్రస్ట్ యొక్క
కొన్ని వందల మంది దాతలు ఉన్నారు. నా స్నేహితులు, నా దగ్గర చదువుకున్న ఆడబిడ్డలు, మగపిల్లలు, వాళ్ళు ఉద్యోగాలు చేసి నెలలో వారికి వచ్చే ఉద్యోగాల నుంచి వచ్చినాక జీతం కానీ లేకపోతే వారి వ్యాపారం రాష్ట్ర ట్రస్ట్ చైర్మన్ గంటా రాజ్కుమార్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సంఘాల అధ్యక్షులు మా అభిమానన్న గంటా సుందర్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు, ఎంపీటీసీలకు, అలాగే ఎంపీపీ గారికి, సర్పంచులకు, దళిత నాయకులకి అందరికీ కూడా. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం శుభ్రహారి స్వశక్తి పరివార్ అభియాన్ దినోత్సవం ఘనంగా జరిగింది. కేక్ కటింగ్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా హాజరై మోదీ సేవా కార్యక్రమాలను కొనియాడారు. కట్టుబడి ఉన్నాను. తల్లి ఆరోగ్యం కోసం సరైన ఆహారం, విశ్రాంతి మరియు ప్రేమను ప్రోత్సహిస్తాను. ఎన్నో ట్రిలియన్ల ఎకానమీ దిశగా ముందుకెళ్లాలని, ఆయనకి ఆయుర ఆరోగ్యాలు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వారి జన్మదిన సందర్భంగా మహిళలందరూ కూడా నిరంతరం కుటుంబం కోసం మంత్రిని ఆలోచించి వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారని చెప్పేసి ప్రత్యేకంగా 15-20 రోజుల పాటు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు గ్రామీణ మహిళలు, పట్టణ మహిళలు, తల్లులు, పిల్లలు, ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి 14 అంశాలకు సంబంధించి టెస్టులు చేయడానికి జిల్లా వ్యాప్తంగా 56 ప్రదేశాల్లో హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్స్ ఈ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 15 రోజుల పాటు 470. పల్నాడులో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జగన్ అసత్య ప్రచారాలపై మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేయబడడం లేదని, ప్రజల ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కాలేజీల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. 15 నెలల్లోనే కూటమి ప్రభుత్వం సూపర్ 6 ప్రాజెక్టులను విజయవంతం చేసిందని, రైతులు 20,000 రూపాయల సాయం అందుకున్నారు. విద్యుత్ శాఖ ఖాళీలు త్వరలో భర్తీ, 22,300 ప్రభుత్వ ఉద్యోగాలు, 3,000 ఎలక్ట్రిక్ బస్సులు, మహిళల కోసం ఉచిత బస్సు సేవ, విద్యార్థులకు ఉపాధ్యాయ, పోలీసు భర్తీలు చేపట్టనున్నాయని తెలిపారు. జగన్ పాలన రాష్ట్ర అభివృద్ధికి ప్రతికూలమని, ఆయన అధికారంలోకి రాకూడదని ఆహ్వానించారు. పైచులకు బ్యాంక్ ఖాతాల్లో ఇచ్చిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏది లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదన్నమాట. అట్లా 1 కాదు 2 కాదు, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000, మనం 14,000. మొదటి విడత కింద మనం 5,000 ఇచ్చాం, మళ్ళీ 2,000 కేంద్రం ఇచ్చింది. అట్లా 3 విడతల్లో మొత్తం డబ్బులు కూడా ఇస్తామని చెప్పాం, అది చేసాం. మీ అందరూ ఇందాక మన చైర్పర్సన్ గారు శైలజ గారు అడిగినప్పుడు మీ అందరూ చేతులు ఎత్తారు. బస్సు అందరు ఎక్కుతున్నారంటే అందరూ 100% బస్సును ప్రయోగాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సర్వనాశనం చేశారు. అది మళ్ళీ ఇప్పుడు చేయాలంటే 1,000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగింది. దాంట్లో 960 మెగావాట్లు విద్యుత్ తయారు చేసేది ఉంటే దాన్ని కూడా మూలం పడేయడం వల్ల పోయినసారి మీ మీద 9-10 సార్లు విద్యుత్ భారం వేయాల్సి వచ్చింది. ఆ భారం ఇవాళ కూడా ప్రజలు మోస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేని నిర్ణయాల వల్ల రాష్ట్రం మొత్తం కూడా నష్టపోయింది. అందులో విద్యుత్ వ్యవస్థ అనేది పూర్తిగా సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అనమాట. అదేవిధంగా అమరావతి మీ అందరికీ తెలియదు కాదు, ఇక్కడ శైలజ గారు కూడా ఉన్నారు. దాదాపు వాళ్ళు 33,000 ఎకరాలు మనకి ఇస్తే దాంట్లో రాజధాని మనం నిర్మిస్తా ఉంటే అతను వచ్చిన తర్వాత సర్వనాశనం.
విజయనగరం జిల్లా వై జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్స్ ఆందోళన చేశారు. వారి జీవనాధారానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ స్త్రీశక్తి పథకం కింద జీవన ఉపాధిలేమీ ఉన్నదని 25,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఆటో యూనియన్ ATFI ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆటో డ్రైవర్ సమస్యలను సమాధానపరిచి వారి వంతు హక్కులను రక్షించాలన్న ఆకాంక్షతో నిరంతరం కృషి చేస్తున్నారు. కూడా రద్దు చేయాలని, అదేవిధంగా 336 కేసులు లోక్ అదాలతుల పేరుతోటి 336 విపరీతంగా పెడుతున్నాయి కాబట్టి ఆమె తక్షణమే రద్దు చేయాలి. ఈరోజు 15,000 ఇస్తానని చెప్తుంది గవర్నమెంట్. అంటే సుమారు 450 కోట్లు కేటాయించింది మన రాష్ట్రంలో. అయితే దసరా తర్వాత ఇచ్చి 450 కోట్లకి అదనంగా మరొక 1000 కోట్లు అంటే 1 నెల రోజులను మళ్ళీ 15,000 మా దగ్గర డబుల్ వసూలు చేసుకొని ఈరోజు మరి దారుణంగా పరిస్థితిలో తీసుకొస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఏవైతే మేము డిమాండ్లు ఉన్నాయో తక్షణమే వాటిని విరమించుకోవాల్సిన బాధ్యత ఉంది. తక్షణమే తప్పుడు కేసులు పెట్టకుండా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే 21G1 రద్దు చేయాలి. 336 కేసులు ఉపసంహరించుకోవాలి. తక్షణం ఆటో డ్రైవర్కి ప్రతి డ్రైవర్కి కూడా లైసెన్స్ ఉన్న డ్రైవర్ అందరూ కూడా 25,000 రూపాయలు ఇవ్వాలనేది మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆటో కార్మికుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది. లేదంటే మాత్రం భవిష్యత్తులో ఆటోలను తీసుకొచ్చి మీ ప్రభుత్వానికి ఆర్టీఓ డిపార్ట్మెంట్కి మేము అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధానాన్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. ఈ జిల్లాలో నాంది పలికాం. ప్రధానికి ఈ జిల్లాలో మేము AFT న్యూ ఆధ్వర్యంలో బంధుకు పిలిపించాం. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ బంధులు చేయలేదు. అయినప్పటికీ కూడా మేము ఇక్కడ స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో బంద్ చేస్తాం. కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని శెట్టిబలిజలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పై వైసీపీ అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. శెట్టిబలిజల కుల ధృవీకరణ సర్టిఫికెట్లు సవరిస్తూ బీసీ సంక్షేమం కోసం మంత్రి చేసిన కృషిని ప్రశంసించారు. వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ చేసిన రాజకీయ ప్రచారాలను వ్యతిరేకిస్తూ మంత్రి సుభాష్ వ్యక్తిగత సామాజిక రంగాల్లో నిరుపేదలకు, విద్యార్థులకు, మహిళలకు చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ఈ కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఏంటి సెట్టుబడులు ఎంత మంది ఉన్నారా ఈ ఉభయ గోదావరి జిల్లాలో, అందుకే మీకు అందరికీ మంత్రి పదవులు రావడం జరిగింది. ఆ మంత్రి పదవులను అట్టెట్టుకుని మళ్ళీ అమలాపురం అల్లర్లలో సుభాష్ గారి మీద లేనిపోని కేసులు అవి ఇరికించి రకరకాలుగా దాన్ని ఏదో రకంగా మీరు లబ్ధి పొందడం కోసం ఆయన్ని అణగదొక్కాలనే ప్రయత్నం చేయడం జరిగింది. అవన్నీ ప్రజలు గమనించారు. అందుకే ఈ రోజు మిమ్మల్ని అందరినీ మూల కూర్చోబెట్టి ఈరోజు సుభాష్ గారి నాయకత్వంలో వైసీపీలో ఉన్న సెట్బజీలు అందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడటం జరిగింది. అలాగే రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే సుభాష్ గారు చేసే మంచి కార్యక్రమాలు అన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది చిన్న పిల్లల్ని అడిగినా సరే ఇక్కడ ఆయన గురించి చెప్తారు. అంతే తప్పితే మీరు ఎక్కడో కూర్చుని ఇవాళ లేనిపోని అసత్యారోపణలు చేసి జీవోలు మెమోలు రకరకాల ఇక్కడ సెట్టుబడి కన్ఫ్యూజ్ చేయడానికి తప్పితే మీలో ఒక పస లేకుండా ఇష్టం వచ్చిన అసత్యారోపణలు చేసి మీరు సుభాష్ గారి మీద లేనిపోని మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా సెట్టుబడిలు అందరూ తిరగబడి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు లేకుండా, ఎందుకంటే మీరు గతంలో చేసినప్పుడు ఏ రోజు మీరు కులానికి ఏం చేసిందేం లేదు. చేసింది ఏమని ఉంటారండి చెప్పండి బహిరంగంగా. ఎందుకంటే మీ అంతా చెలోక్తులు కానీ, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు కానీ, లేకపోతే ఎన్టీఆర్ నటన ఇక్కడ ఎవరికి లేదు. అందరూ జెన్యున్ గా ఉంటారు. సుభాష్ గారికి ఆ నటన లేక ఈ రోజు మీలాంటి వాళ్ళందరితో ఆయన అనిపించుకునే పరిస్థితి వస్తుంది. ఆయన పేదవాళ్ళకి కానీ సెట్టుబడి సంక్షేమం గురించి ఏ రకంగా పాటుపడుతున్నారో ఇక్కడ అందరికీ తెలుసు. రాజూరు నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమలో శెట్టిబలిజ సామాజిక వర్గ నేతలు సమావేశమయ్యి మంత్రి వాసంశెట్టి సుభాష్ పై వైసీపీ అసత్య ఆరోపణలను ఖండించారు. 2023లో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మెమో పాలన, తాటిపాక కుల ధృవీకరణ పత్రంలో సమస్యలు ఏర్పడ్డాయని, కొందరు వైసీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. శెట్టిబలిజలకు నిరంతర మద్దతు ఇస్తూ బీసీ సంక్షేమం కోసం టీడీపీ చేసిన సేవలను గుర్తు చేశారు. వారంతా టీడీపీకి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఏర్పడటం జరిగింది, ఏదో బీసీలకి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇది సత్యదూరం. ఎంచేతనంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డదే బీసీ మూలాల మీద. మీకు ఉదాహరణకి మన పార్లమెంట్లో కేంద్ర మంత్రులుగా 2 బీసీలని తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. ఒకటి ఎర్రనాయుడు గారికి, అలాగే 2 సి వేణుగోపాలాచారి అని చెప్పేసి తెలంగాణ నాయకుడికి. అలాగే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతకర్త కూడా బీసీఏ. ఆయన ఎన్నికల రామకృష్ణ గారి నాయకత్వంలో ఆయన ఆలోచన విధానంతో
పార్టీ నడిచింది. అలాగే సిట్టిబల్జీకి తెలుగుదేశం పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే రాజుల మండలంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సిట్టిబల్జీ కమ్యూనిటీ అంతా కూడా అండగా ఉండి అత్యధిక మెజార్టీ రావడానికి కూడా కారణమవుతుంది. పార్టీ గెలుపులు లేనప్పుడు కూడా రాజుల మండలం వచ్చేటప్పటికి సిట్టిబల్జీ కమ్యూనిటీ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతుంది. మరి అది 2019 కావచ్చు, 2024 కావచ్చు, మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి జీవో ఏదో ఇచ్చిందని చెప్పేసి అంటాం సమంజసం కాదు. అదానికి మా మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రి శ్రీ సుభాష్ గారు దానికి ఆ జీవోని సరిచేసి మాకు పూర్తి న్యాయం చేసినందుకు సిట్టిబల్జీ జాతి అంతా కూడా ఆయనకి కృతజ్ఞతగా ఉంటుంది. మరి ఇంకా రాజు నియోజకవర్గంలో ఈవేళ బీసీ ఆధిపత్యం నడుస్తుంది చెప్పాలంటేనే బాగా గొప్ప అనుకుంటాం. మేము ఎప్పటి నుంచి అనుకునే వాళ్ళం 1983 నుంచి కూడా బీసీలకి మనకు సముచిత స్థానం ఎప్పుడు కలుగుతుంది అని చెప్పేసి. ఈవేళ చెప్పుకోవాలంటే అన్ని సామాజిక వర్గాల కంటే కూడా సిట్టిబల్జీ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుంది. మరి ఈ గౌరవాన్ని మేము ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ పార్టీ పట్ల అంతే విధేయంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో ఎంఎస్ఎంఈ చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమల వినియోగదారులకు జెడ్ సర్టిఫికేషన్ అవగాహన సదస్సు జరిగేది. ముఖ్య అతిథిగా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ బి గణపతి పాల్గొన్నారు. జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ ఎంఎస్ఎంఈ లక్ష్యాలు, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ సర్టిఫికేట్ స్థాయిల వివరాలను వివరించారు. జెడ్ సర్టిఫికేషన్ ద్వారా మేక్ ఇన్ ఇండియా, లీడ్ ఇండియా వంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు పొందవచ్చని, ప్రాజెక్ట్ ఫీజుల్లో రాయితీ సాధించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్ హబీబ్ బాషా, ట్రైడీ నిశాంత్ రెడ్డి, కోఆర్డినేటర్లు ప్రసాద్, బాబు, అచ్చారావు, పి నాగరాజు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. రెడ్ ప్రోగ్రామ్ కి మన గౌరవ జిఎం గారు కాకినాడకి సంబంధించిన గణపతి గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారండి. ఎందుకంటే వీళ్ళకి చాలా టైట్ షెడ్యూల్స్, ఈవేళ 3 డిఫరెంట్ లొకేషన్స్ లో వాళ్ళకి 3 డిఫరెంట్ సెమినార్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా సరే ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయాలి, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగా మనం మ్యానుఫ్యాక్చరర్స్ ని ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంత టైట్ షెడ్యూల్లో కూడా మన జిఎం గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేశారు. ఆయనకి మా వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మైలార్దేవపల్లి శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో దుండగులు వ్యాపారి ఇంటి గుల్ల చేసి రాత్రి దోపిడీ చేశారు. ఇంటి తాళాలు పగలకొట్టి 47 తులాల బంగారం, 11,000 నగదు, ఖరీదైన విదేశీ వాచీలు చోరీ చేశారు. ఘటనా స్థలానికి చేరిన మైలార్దేవపల్లి పోలీసులు క్లూస్ టీం రంగంలోకి దిగడం ద్వారా పలు ఆధారాలను స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి చోరీ దోపిడీ వెనుక ఉన్న దుండగులను పట్టేందుకు పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకుండం ఈఎస్ఐ ఆసుపత్రి, ఎయిర్పోర్ట్ వివరాలను అడిగితే నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం, సమస్యలను తీసుకెళ్తే స్పందించకపోవడం ఎంపీకి ఆగ్రహానికి కారణమైంది. ప్రధాన ఆసుపత్రి అంబులెన్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులు వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే తన బాధ్యత అని కలెక్టర్కు హామీ ఇవ్వకపోవడం దారుణంగా ఉందని మండిపడ్డారు.
Ultimately, you are on ground. You can coordinate in Delhi what you have to do. But you have to push it on ground. Every time I tell in Delhi, literally they are not taking your name, but they are saying we sign it's a delay. Vinandi. I am a member of parliament. I am asking for public issues. I am not asking for personal issues. Please understand this. When the personal panel adutalen mimmalni. Public issues meeda meenu local issues. Public issues meeda meeru spandinchali. It is not a request. It's a demand. It's a public right. So you make sure that any request is sent, you reply immediately. On public issues, personal issues asal sambandhame ledu. I don't even ask. But make sure that public issues you respond immediately. Is that fair enough? Fair enough. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సోలార్ విద్యుత్ సామర్థ్యం 5006.35 మెగావాట్లుగా ఉంది. రాష్ట్రం కొత్త ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ద్వారా 78.50 గిగావాట్లకు పెంచేందుకు దిశగా అడుగులు వేస్తోంది. మోడల్ స్కూల్ వసతి గృహాల్లో 2.138 kW రూట్ టాప్ సోలార్ PMHHRI పథకంలో 3550 కిలోవాట్ సోలార్ ఏర్పాటు లక్ష్యం. ప్రభుత్వ భవనాలపై 130 MW సామర్థ్యం, పంచాయతీ భవనాల్లో రూట్ టాప్ SC STలకు ఉచిత సోలార్ అమరికలు 2014 నుంచి 19లో 9 GW సామర్థ్యం సాధించగా వైసీపీ ప్రభుత్వ దుర్వినియోగంతో విద్యుత్ వ్యవస్థకు నష్టమని పేర్కొన్నారు. తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్. ERCని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మనం 2024 క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం 78.50 గిగావాట్లు పెట్టాలనేదే. సోలార్ కానీ, విండ్ కానీ, PSPలు కానీ, బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి. గడిచిన ప్రభుత్వం గడిచిన 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 9 గిగావాట్లు విండ్ కానీ, సోలార్ కానీ తీసుకొచ్చాము. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయటం వల్ల రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మీద భారం పడింది. దాదాపు వీళ్ళంతా వెళ్ళిపోవటం వల్ల మనమే ఆ విద్యుత్ వాడుకోపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చింది అనమాట. తర్వాత మనం ద్వారానే దాదాపు పవర్ బిల్స్ కానీ పోయిన గవర్నమెంట్ చేసిన నిర్వాహకం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడి 9 సార్లు కరెంట్ బిల్లు పెంచడం కానీ ఇట్లాంటివన్నీ ఇవాళ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తా ఉన్నాము. తప్పకుండా ఇవన్నింటిని కూడా పరిగణనలో తీసుకొని ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని కూడా తీసుకొని తప్పకుండా. గుర్రంకొండలో ABC స్మార్ట్ స్కూల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్కూల్ కరెస్పాండెంట్ శేషాద్రి నాయుడు కార్యక్రమాన్ని సమన్వయించగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు తిరువిధి శ్రీధర్, బీజేపీ జిల్లా నాయకులు గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు రామంజుడు, డాక్టర్ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. శ్రీధర్ మోదీ గొప్పతనం గురించి రామంజుడు ఒక్కరోజు సెలవు లేకుండా భారతదేశం కోసం శ్రమిస్తున్న నాయకుడు అని విద్యార్థులకు వివరించారు. ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీజీ గారి 75వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మనము ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. దేశంలో అటువంటి వ్యక్తి మరొకరు లేరని, మోడీజీ కారణంగా మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ఏ దేశానికి తలవకుండా ఉగ్రవాద దేశాలపై భారత ప్రధాని మోదీ గారి జన్మదినం ఈ పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా స్కూల్ యాజమాన్యంతో పాటు పెద్దలతో పాటు మోదీ గారు అతని ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి నుంచి చేసిన విజయాలు 1, 2, 3 కాదు. మన దేశ ప్రధాని నోట్ల రద్దు విషయంలో కావచ్చు, మొన్న ఆపరేషన్ సింధూర్ కావచ్చు, రకరకాలుగా 1, 2 కాదు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన దేశం బాగుండాలని ఎన్నో ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఒక ఉగ్రవాదాన్ని తుడిచేయాలని సంకల్పంతో మన దేశాన్ని ఆధిపత్యంలో కావచ్చు, సైనిక వ్యవస్థలో కావచ్చు, అదే విధంగా ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, రైల్వే వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ప్రతి ఒక్క వ్యవస్థలో మంచి స్థాయిలో రావాలని మన భారత ప్రధాని ప్రతి ఒక్కటి GST కావచ్చు అన్ని ఏకతాటిగా నిజాయితీపరుడుగా ఎక్కడ మచ్చలేని నాయకుడుగా ఎదుగుతున్న గొప్ప ప్రధానికి ఈ రోజు మన పిల్లల
గుర్రంకొండలో మంగళవారం రాత్రి ఆర్కే వైన్ షాప్ లో దొంగలు దాటికి పైన ఉన్న రేకులను కట్ చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దాదాపు 10 కేసులు, ఒక ల్యాప్టాప్, 15,000 రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు షాప్ యజమాని తెలిపారు. వైన్ షాప్ యజమాని పోలీసులు న్యాయం తీసుకోవాలని, దొంగలపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. పోలీసులు క్లూ టీమ్స్ తో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వాళ్ళ దొంగతనం జరిగింది. రేటు కట్ చేసి దాదాపు ఒక 10 కేసులు మందు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అలాగే ల్యాప్టాప్ ఒకటి, అమౌంట్ ఒక 10,000 దాకా ఎత్తుకొని పోయినారు. సీసీ కెమెరా వైర్లు అన్ని కట్ చేసినారు. మాకు పరిష్కారం ఏదైనా చూపించాలని కోరుకుంటున్నాను. వాళ్ళ దొంగతనం జరిగింది. రేటు కట్ చేసి దాదాపు ఒక 10 కేసులు మందు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అలాగే ల్యాప్టాప్ ఒకటి, అమౌంట్ ఒక 10,000 దాకా ఎత్తుకొని పోయినారు. సీసీ కెమెరా వైర్లు అన్ని కట్ చేసినారు. మాకు పరిష్కారం ఏదైనా చూపించాలని కోరుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా గంగాపురం, ములగ, సీతంపేట పంచాయతీ గిరిజనులు వారి హక్కులు ప్రభుత్వం పక్కన పెడుతూ అన్యాయంగా ప్రవర్తిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోడు భూములపై మైనింగ్ అనుమతులు ఇచ్చి స్థానిక రైతుల హక్కులు నిర్లక్ష్యం చేస్తున్నందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్యాయం కొనసాగితే గిరిజనులు సమూహంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. ఆన్లైన్ భూములు వెంటనే ఆన్లైన్ చేయాలి. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. ఆన్లైన్ భూములు వెంటనే ఆన్లైన్ చేయాలి. గిరిజన గ్రామాల్లో వెంటనే సమస్యల పరిష్కారం చేయాలి. గిరిజన గ్రామాల్లో సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. పట్టాలు మంజూరు చేసినంత వరకు మనం పోరాడదాం. పట్టాలు మంజూరు చేసినంత వరకు మనం పోరాడదాం. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. ప్రభుత్వాలు ముందు వైఖరి నశించాలి. ప్రభుత్వాలు ముందు వైఖరి నశించాలి. గిరిజన గ్రామాల్లో సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. గిరిజన గ్రామాల్లో సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. గిరిజన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. పట్టాలు మంజూరు చేసినంత వరకు మనం పోరాడదాం. పాలకొండ అర్ధలి గ్రామ సచివాలయం పరిధిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కింద మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పాలకొండ మండల పరిషత్ అధ్యక్షులు బొమ్మాలి బాను శిబిరాన్ని ప్రారంభించగా మలేషియా జోనల్ ఆఫీసర్ డాక్టర్ వి మోహన్ రావు, ఎం సింగ్పూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివశంకర్, అంగన్వాడీ సిబ్బంది, ఏఎస్హెచ్ ఆశా వర్కర్లు వైద్య సేవలు అందించారు. గ్రామవాసుల సౌకర్యానికి సంతోషం వ్యక్తం చేశారు. పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 12వ పీఆర్సీ త్వరితంగా ప్రకటించవలసిందిగా నిరసన కార్యక్రమం చేపట్టింది. మున్సిపల్ కార్మికులు జీతాలు పెంచి హామీ ఇవ్వబడిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూనియన్ నేతలు సిహెచ్ సంజీవి,
వేణు, సిహెచ్ సురేష్, శ్రీదేవి, పి విమల, బి ఆంజనేయులు పాల్గొన్నారు. 23వ తేదీ విజయవాడ ధర్నాకు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పిలుపునిచ్చారు. అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే పార్వతీపురం మంజం జిల్లా పాల్కొండలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 12వ పిఆర్సీ కట్టి తక్షణమే నియమించి జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత 17 రోజులు గత ప్రభుత్వంలో 17 రోజులు సమ్మె సందర్భంగా అనేక ఒప్పందాలు మున్సిపల్ కార్మికులకి మినిట్ కాపీలో ఇచ్చారు. మన ఒప్పందాలన్నింటి కూడా జీవోలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పుడు కూడా నేటికి జీవోలు విడుదల కాలేదు. ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000 రూపాయలు మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలి. పిఆర్సీ కమిటీ వేసి మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలి. గత 17 రోజులు సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు జీవోలు ఇవ్వాలి. వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ కార్మికుల సంఖ్య పెంచాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ కార్మికుల సంఖ్య పెంచాలి. 12వ పిఆర్సీ కమిటీ వేసి వెంటనే మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలి. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. 12వ పిఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలి. తక్షణమే 12వ పిఆర్సీ కమిటీ వేయాలి. మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.